హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకలలాడే సంవత్సరం అని చెప్పొచ్చు 2024ని. సో ఈ సంవత్సరం మనకి చాలా సినిమాలే లైనప్లో ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మెగా ఫ్యామిలీ నుంచి 3 సినిమాలు, అది కూడా అతి పెద్ద ప్రాజెక్టులు లైనప్లో ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా పుష్ప ది రూల్. సో పుష్ప 2గా రాబోతున్నటువంటి ఈ సినిమా ఆగస్టు 15న మన ముందరికి రాబోతోంది. పుష్ప ది రైజ్ అనేటటువంటి పేరుతో రిలీజ్ అయినటువంటి ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఒక రికార్డ్స్ బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినంత వరకు అల్లు అర్జున్కి అలానే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్కి అవార్డ్స్ రావడం జరిగింది, నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. సో అటువంటి ఒక సినిమా పార్ట్ 2 అయితే మనకి ఈ సంవత్సరం మన ముందరికి రాబోతుంది అనమాట, ఆగస్టు 15న. సో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని లాస్ట్ ఇయర్ అసలు మనం తెర మీదనే చూడలేదు. సో ఈ 2024లో మనం తెర మీద చూడబోతున్నాం అనేటటువంటి ఉత్కంఠ మన అందరిలో ఉంది. ప్రస్తుతానికి ఈ మెగా ఫ్యామిలీలో ఫస్ట్ మనం చూడబోతున్నటువంటి యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నెక్స్ట్ అదే ప్యాటర్న్లో ఉన్నటువంటి హీరో రామ్ చరణ్. సో శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందంట. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామని శంకర్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దిల్ రాజు భారీ బడ్జెట్తో ప్లాన్ చేసినటువంటి ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉండటంతో అండ్ అలానే ఈ సినిమా మీద భారీ హోప్స్ ఉండటంతో శంకర్ అంటే ఇప్పటి వరకు కూడా శంకర్ చేసినటువంటి సినిమాలు అన్నిటితో కలిసి ఈ సినిమా కొంచెం ప్రత్యేకంగా ఉండబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం శంకర్ తెలుగులో మాత్రమే ఈ సినిమా దిగిపోతున్నాడు. అంటే పాన్ ఇండియా మూవీ బట్ తెలుగు హీరోతో ఫుల్ తెలుగు మూవీగా తీసి దాని తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేయబోతారు. బట్ వాట్ ఎవర్ ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఆచార్య సినిమాతో ఒక భయంకరమైన డిజాస్టర్ అందుకున్నటువంటి రామ్ చరణ్ దానిలో స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అండ్ ఇందులో రామ్ చరణ్ గారి గెటప్ ఆల్రెడీ మనకి కొన్ని వీడియోస్లో కొన్ని పోస్టర్స్ ద్వారా చూడడం జరిగింది. బట్ ఈ సినిమా సంబంధించినంత వరకు ఈ ఇయర్ సెప్టెంబర్లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి మూవీ టీం అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినంత వరకు రామ్ చరణ్ చాలా వరకు కూడా మోడ్యులేషన్ మార్చుకున్నారని, కొత్తదనంగా ఏదో ట్రై చేయబోతున్నారని చాలా మంది చెప్పారు. యాక్చువల్లీ రంగస్థల మూవీలోనే రామ్ చరణ్ యొక్క డెడికేషన్ మనం చూసాము. సో శంకర్ కోసం ఆబ్వియస్లీ మన రామ్ చరణ్ గారు ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేస్తారు. అండ్ అందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ మన ముందరికి రాబోతున్నారు. సో చూడాలి మూవీ ఎలా ఉంటుందో. సో మెగా ఫ్యామిలీలో మన ముందరికి రాబోతున్నటువంటి ద థర్డ్ యాక్టర్ మనకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే వరుసగా ఉన్నాయి, ఆ విషయాన్ని మనకు తెలుసు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. మూవీ షెడ్యూల్స్తో పాటు ప్రజల్లో తిరిగే పనుల్లో ఉన్నారు. సో వాట్ ఎవర్ ప్రస్తుతానికి ఏంటంటే సెప్టెంబర్ వరకు ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటటువంటి సినిమా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కబోతుందన్న విషయం మనకందరికీ తెలుసు. సో ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మూవీ మేకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పి మూవీ టీం అయితే మనకు ప్రకటించడం జరిగింది. ఈ సినిమా కూడా ఫస్ట్ టైం ఎందుకు అంత క్రేజ్ ఉంది ఈ సినిమా కంటే, పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట ఓజీ అన్నది. సో అందువల్ల ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఓజీలో పవన్ కళ్యాణ్ గారి గెటప్ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు అందులో పనిచేసినటువంటి కొంతమంది యాక్టర్స్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం ద్వారా గూస్ బంప్స్ వచ్చాయి. సో అంత హైప్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో పెద్ద విషయమే ఉంది అనేటటువంటి విషయం మనకు తెలుసు. అండ్ అలానే డైరెక్షన్ పరంగా చూస్తే సుజిత్ సాహోతో అతను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ కొంతమందికి అది ఎక్కకపోవడం సాహో అయితే ఫ్లాప్ అయింది. కానీ బట్ డైరెక్షన్ పరంగా సుజిత్ యొక్క డైరెక్షన్ విజన్ అది చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి మన ముందరికి ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన వరకు 3 పాన్ ఇండియా సినిమాలు ఒకే మెగా ఫ్యామిలీకి చెందినటువంటి అగ్ర హీరోలు అయితే తీయబోతున్నారు. సో ఈ 3 సినిమాలు ఈ 2024లో రాబోతున్నాయి మన ముందరికి. మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, ఈ మెగా ఫ్యామిలీలో ఏ హీరోని తెర మీద చూడాలని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.